సో చాలామంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చాలా మందికి తెలీదండి. ఒకసారి మన డాక్టర్ గారిని, త్రివేణి గారిని అడిగి తెలుసుకుందాము. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ డైట్ ఎలా పాటించాలి? అండ్ లేకపోతే రెస్ట్ ఏమైనా అవసరమా? అండ్ ఆఫీసెస్‌కి వెళ్ళే వాళ్ళుంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. సో త్రివేణి గారు చెప్పండి. ఎట్లాంటి టైప్ ఆఫ్ కేర్‌నెస్ తీసుకోవాలంటారు? ఓకే. ఈ ట్రీట్మెంట్‌కి మాత్రం రెస్ట్, బెడ్ రెస్ట్ అలాంటి ఏమాత్రం అవసరం లేదు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన నెక్స్ట్ డేనే మీరు ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. అండ్ కొన్ని స్టెప్స్ అనేవి మాత్రం చెప్తాము, అది మీరు ఫాలో అవ్వాలి. హెడ్ సర్జరీ అయిన తర్వాత హెడ్ పొజిషన్ అనేది డౌన్వర్డ్స్ ఉండకూడదు, స్ట్రైట్ ఉండాలి. సో దట్ మనకి స్వెల్లింగ్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ 1 వీక్‌కి తగ్గ మెడికేషన్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ అవి ఏవైతే ఇస్తామో అవి పర్టికులర్గా వాడాలి. మీకు 1 వీక్ తర్వాత మీకు హెడ్ వాష్ అనేది ఉంటుంది. ఆ హెడ్ వాష్ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మేము అన్నీ కూడా గైడ్ చేస్తాం. లేదా మీకు ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే మీరు క్లినిక్ విజిట్ చేసినా సరే మా అసిస్టెంట్స్ అనేది మీకు ప్రాపర్గా విత్ గైడ్లైన్స్ అన్నీ కూడా మీకు ప్రాపర్గా చేస్తారు. ఇంకా డైటరీ హ్యాబిట్స్ వచ్చేసి అంతగా ఫాలో అవ్వాల్సినవి అయితే ఏమీ లేదు. యూ క్యాన్ ఏదైనా మీరు అంత ఫాలో అవ్వాల్సినవి ఏమీ లేదు. జస్ట్ అంత జంక్ ఫుడ్స్ అవి ఇవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో అంటే ఎప్పటి వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? 6 మంత్స్ ఆర్ ఎల్స్ 1 ఇయర్ అట్లా ఒక లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది కదా? 1 మంత్ వరకు అయితే మీరు ఎక్సర్సైజెస్ కానీ ఎక్కువ ఎగ్జైట్ అవ్వడము, స్విమ్మింగ్ అట్లాంటివి అవాయిడ్ చేస్తే మాత్రం మంచిది. స్వెట్ అది రాకుండా మనం 1 మంత్ 1.5 మంత్ చూసుకుంటే సరిపోతుంది. లేటర్ ఆన్ మీకు హెల్దీ లైఫ్ స్టైల్, మెయిన్ ఇస్ ద హెల్దీ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే యూ విల్ గెట్ ఆల్మోస్ట్ గుడ్ రిజల్ట్. అండ్ ఎవ్రీ మంత్ మా దగ్గర చెకప్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మేము ప్రాపర్గా గైడ్ చేస్తాం. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ మేము సర్జికల్ క్యాప్ అనేది ఇస్తాం అండ్ ప్రాపర్ గైడెన్స్ అనేది కూడా పేషెంట్కి మేము ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ఎలాగా పడుకోవాలి, మీరు అంటే ఎక్కువ సన్లైట్లో ఉండకూడదు. మెయిన్ అంటే అతిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఏమీ లేవు. బేసిక్ కొన్ని ఉన్నాయి. ఎక్కువ స్విమ్మింగ్ చేయకూడదు, స్వెట్ ఎక్కువ రాకుండా ఒక 1 మంత్ వరకు చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ ఎనీ అంటే బయట అవుట్ సైడ్ వర్కింగ్ అలాగా లేకుండా ఉన్న పేషెంట్స్ అయితే నెక్స్ట్ 2-3 డేస్లోనే మీరు జాబ్లో అనేది జాయిన్ అయిపోవచ్చు. మీ వర్క్కి ఏమాత్రం ఇబ్బంది అనేది ఉండదు. అండ్ సర్జరీ తర్వాత యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఒక 1 వీక్ వరకే కోర్స్ ఉంటుంది. అండ్ ప్రాపర్ హీలింగ్ అనేది కూడా మీకు వెంటనే అయిపోతుంది. ఎందుకు మేము ఇచ్చేది చిన్న స్లీట్స్ కాబట్టి, సర్జరీ అప్పుడు మేము చేసేది చాలా చిన్న స్లీట్స్ కాబట్టి ఈజీగా హీల్ అయిపోవడం. అండ్ అంత మేజర్ సర్జరీ కాదు కాబట్టి రికవరీ కూడా మీకు చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. సో జాగ్రత్తల విషయానికి వస్తే 2 డేస్ రెస్ట్ అట్లీస్ట్ సరిపోతుంది అంటారా? ఆఫ్టర్ దట్ మన వర్క్స్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? 2 డేస్ రెస్ట్ అనేది సరిపోతుందండి. లేటర్ ఆన్ మీకు మీ వర్క్ని బట్టి, అంటే ఇప్పుడు మీరు బయట ఏ సివిల్ ఇంజనీర్స్ ఉన్నారో లేకపోతే అలా బయట వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో అయితే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ ఇక్కడ ఇప్పుడు ఏ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ అంటే సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ లేని పేషెంట్స్ అయితే ఒక 2-3 డేస్లోనే మీరు మీ కన్వీనియంట్ని బట్టి మీరు జాబ్లో అనేది జాయిన్ అయిపోవచ్చు.